హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం ఈరోజు గో ఆధార్ స్వదేశీ స్టోర్స్ కి వచ్చేసాము. మరి ఇక్కడ అంబియన్స్ కూడా చూస్తున్నట్లయితే కూడా ఆ ముగ్గుల దగ్గర నుంచి కూడా చాలా బాగా అనిపిస్తుంది. మనం స్టోర్స్ ఇలాంటి స్టోర్స్ మన హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే చాలా తక్కువే కనిపిస్తూ ఉంటాయి. మనం ఇక్కడ చూడొచ్చు ఈ పెయింట్ అంతా కూడా చాలా న్యాచురల్ గా ముగ్గులన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ మనకి అన్నదాత ఎడ్ల బండి మీద బస్తాలు వేసుకెళ్తున్నట్టుగా ఈ డిజైన్ అంటే ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే లుక్ వైజ్ కూడా మనకి ఏదైతే మనం స్టోర్ గురించి మాట్లాడుకుంటున్నామో గో ఆధార్ స్వదేశీ స్టోర్స్ ఆ లుక్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంబియన్స్ అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది. అలాగే మనం లోపల చూసుకున్నట్లయితే కూడా పేడతో అలికిన గోడలు ఇవన్నీ చాలా తక్కువ మంది ఇంత శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇదంతా కూడా పేడతో అలికిన ఇది. సో ముగ్గులు కూడా మనం చూడొచ్చు. సరే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. వాల్నట్స్ కాజు కానీ చాలా బిగ్ సైజ్ ఉన్నాయి. ఇవి ఎక్కడ దొరకవండి. ఈ చాలా పెద్దగా ఉంటది. ఇది ఒక వెరైటీ అన్నమాట. చాలా టేస్ట్ గా ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది. ఇది మార్కెట్ లో దొరకదు సహజంగా. ఎక్కడో రేరెస్ట్ గా దొరుకుతుంది వెరైటీ. ఇవన్నీ ప్యూర్ అన్నమాట. ప్యూర్ అంటే మేము పండించింది ఏం కాదు. సోర్స్ ఇస్ ద గుడ్ సోర్స్. గుడ్ సోర్స్. ఇవి కూడా మనము వాల్నట్స్ కూడా పిస్తా కూడా సీడ్స్ అన్ని రకాల సీడ్స్ ఉంటాయి. ఇవన్నీ మిల్లెట్స్. ఇది ఇంకా టాప్. అది నేను చూసాను. అది ఏంటి ఇంగువ అసలు చూడండి. అది ఇంగువ అంటే మనకి వైట్ కలర్ లో ఉంటుంది. ఇంగువ కానీ బెల్లం టైప్ లో చాలా ఇప్పటికే స్మెల్ వచ్చేసింది చూడండి. అవును. ఇది ఆఫ్ఘనిస్తాన్ హింగువ అండి. మామూలుగా బయట హింగువలో మనకు గోధుమ పిండి మైదా పిండి కలుపుతారు. ఇది ప్యూరెస్ట్ ఫామ్ లో ఉన్న హింగువ. చాలా ఘాటుగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. అసలు కొంచెం వేస్తే అసలు గుమగుమలాడుతుంది అనమాట. ప్యూరెస్ట్ ఇంగువ. మీకు ఇది కూడా బయట ఎక్కడ దొరకదు. ఏదైనా ఆయుర్వేదము వాడాలి అనుకుంటే మా దగ్గర దాదాపుగా అన్ని ఆయుర్వేద వనమూలికల యొక్క చూర్ణాలు ఉంటాయి. రా మెటీరియల్ ఉంటుంది. సుమారు 300 రకాలకు పైగా ఆయుర్వేద వనమూలికలు రా మెటీరియల్ దొరుకుతుంది. మరియు చూర్ణం ఫామ్ లో దొరుకుతుంది. మందులు కావాలంటే కూడా మేము చేసిస్తాం. అంటే మేము 5th జనరేషన్స్ నుంచి ఉన్నాం కాబట్టి మాకు అంటే దాని కలెక్షన్ ఎలా చేయాలి, ఏ సీజన్ లో చేయాలి, ఎలా ప్రొక్యూర్ చేయాలి, ఎలా అంటే అంత మేము చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ చూర్ణాలు ఉన్నాయి. మీకు ఏదంటే అశ్వగంధ చూర్ణం కావచ్చు, శతావరి చూర్ణము, అట్లా ఏ చూర్ణం అంటే ఆ చూర్ణం మన దగ్గర దొరుకుతుంది. ఇవన్నీ అవి అనమాట. నీమ్ పౌడర్, ఆమ్లా పౌడర్, హెన్నా పౌడర్. మా హెన్నా పౌడర్ వచ్చేసి ప్యూరెస్ట్ హెన్నా పౌడర్. ఇది ఇండిగో నీలి మందు అంటాము. నీలి మందు ఆకు బాగా హెయిర్స్ కు వాడతారు. ఇది మామూలుగా స్నానాలకు. ఇది వచ్చేసి శతావరి కల్ప. ఇది మామూలుగా బయట దొరుకుతుంది. ఇది వచ్చేసి స్త్రీలకు ముఖ్యంగా ఎవరికైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందో వాళ్ళకు ఇది పనిచేస్తుంది. జస్ట్ పాలల్లో 1-2 స్పూన్లు కలుపుకుంటే అయిపోతుంది. బయట దొరికే పాలల్లో వేసుకునే ప్రోటీన్ పౌడర్ల కంటే ఇది బెస్ట్ అనమాట. ఎవరైనా వాడచ్చు, అంత ఆడవాళ్ళు అందరూ. అంటే ఇవి హెర్బల్ పౌడర్స్ తో పాటు మనకి ఇక్కడ బాత్ కి సంబంధించిన ఇవన్నీ ఆయుర్వేదిక్ కాస్మెటిక్స్ అనొచ్చండి. ఆయుర్వేద కాస్మెటిక్స్. ఇందులో ఎక్కువగా పారాబెన్స్, కెమికల్స్ లేనటువంటి అనమాట. ఇవి వచ్చేసి కేరళకు సంబంధించిన ప్రొడక్ట్స్. ఏది సోప్స్. ఇక్కడ ఈ సోప్ చాలా టాప్ అండి. ఇది చాలా ఎక్కువ అమ్ముడుపోతుంది. ఇది సోపే. ఇది సోపే. ఇది ప్యూర్ కుంకుమ పువ్వుతో తయారు చేస్తారు. కేసర్ ఫేస్ సోప్ అని ఉంది. చాలా బాగుంటుంది, చూడొచ్చు మీరు. సరే ఇది కాస్ట్ ఎంత పడుతుంది? 50 రూపాయలకు ఒకటి. ఇది అంతే, కానీ ఫేస్ కే పెడతారు. రియల్లీ చాలా బాగుంటుంది. ఇది ప్రీమియం అన్నమాట. ఇది రాజస్థాన్ వాళ్ళ గుజరాత్ రాజ్కోట్ లో తయారవుతుంది. ఒక గురుకుల్ వాళ్ళు తయారు చేస్తారు. సో ఆర్య గురుకులం అని చెప్పి వాళ్ళు తయారు చేస్తారు. ఇది సోప్ యాక్చువల్. ఇది చాలా ఫేమస్. ఇవి అమ్ముడుపోతాయి చాలా ఫాస్ట్ గా. ఇవన్నీ బాదాం సోప్ అట్లా సోప్స్. ఇవి హ్యాండ్ మేడ్ సోప్స్ అనమాట. ఇవి తారా అని చెప్పి ఇది చార్కోల్ సోపు. తర్వాత సాఫ్రోజాన్. ఇది ఫేస్ క్రీమ్ చాలా బాగా పనిచేస్తుంది. కుంకుమాది తైలం. కుంకుమాది అంటే నైట్ రెస్టోరేషన్, మన ఫేస్ కు రెస్టోరేషన్ బాగా పనిచేస్తుంది. మచ్చలు, బొంగు అంటాం చూడు, నల్ల బొంగు అంటాం కదా, మెలస్మా, తర్వాత ఎక్నే,
కండ్ల కిందటి నల్లటి వలయాలు అట్లాంటి వాటికి నైట్ పెట్టాలి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది కుంకుమ అది ఇది మార్నింగ్ పెట్టేటువంటిది. ఇది ఒక క్రీమ్, ఇది సాఫ్రోజాన్. ఇది మార్నింగ్ ఎండ నుంచి రక్షణ ఇస్తుంది. ఇవి కాస్మెటిక్స్ కావు, బాగా తక్కువ అసలు రసాయనాలు లేనటువంటి అదనమాట. ఇది వచ్చేసి మీరు చూడొచ్చు, ఇవి 4 రకాలైనటువంటి అగరబత్తీలు. ఈ అగరబత్తి ఎక్కడ దొరకదండి. ఈ అగరబత్తిలో స్పెషాలిటీ ఏంటంటే ఇవి కెమికల్స్ రహితమైనవి. రెండవది వచ్చేసి వెదురు పుల్ల ఉపయోగించబడినది మరియు బొగ్గు పొడి ఉపయోగించకుండా చేసినవి. అయితే బొగ్గు పొడి ఉపయోగించి మరియు వెదురు పుల్లలు ఉపయోగిస్తే అది ఆ స్మెల్ ఘాటుకు పిల్లలు గాని ముఖ్యంగా ఈ పడని వాళ్ళు ఉంటారు కదా, స్మెల్ పడని వాళ్ళకు తొందరగా లంగ్స్ ఇన్ఫెక్ట్ అవుతాయి అనమాట, అలర్జీ వస్తుంది. అయితే ఇది అలర్జీ రావు. ఇది ప్యూరెస్ట్ ఫామ్, ఇట్స్ చీప్. మళ్ళీ ఇదైతే 50 రూపాయలకు ఒక ప్యాకెట్. ఇది 50 రూపాయలు అండి, చూడండి 50 రూపీస్. ఇదేమో 100 రూపీస్. ఇది చందనం వచ్చేసి 100, రోజ్ కూడా 100. ఇది 100, ఇది 50 రూపాయలు. ఇంకొకటి కూడా 50 రూపాయలు ఉంది. ఇంకొకటి ఇది 50 రూపాయలు. గుగ్గులు మొత్తం 5 వెరైటీస్ ఉంది. ఇది ప్యూర్ అండి, ప్యూర్ అగరబత్తీస్. తక్కువ రేట్ లో మనకి బయట నార్మల్ గా దొరికే అగరబత్తీస్ రేంజ్ లో ఉన్నాయి, అలాగే కొంచెం కాస్ట్ కూడా ఉన్నాయి. 2 రకాలుగా కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. ఇది వచ్చేసి ధూపబత్తి, అంటే గోవు యొక్క పేడతో తయారైనటువంటి ధూపబత్తీలు. మామూలుగా కొంతమందికి అగరబత్తి అంటే స్మెల్ పడదు కదా, ఇది చాలా బాగుంటుంది చూడండి. అవును, అంటే గోవు యొక్క పేడతో తయారు చేస్తారు. ఇది గోవు యొక్క పేడ కాల్చడం వల్ల యజ్ఞము చేసినటువంటి ఫలితం వస్తుంది అనమాట. కాబట్టి ఈ వాసనకు ఈ మన చుట్టుపక్కల ఉన్నటువంటి మనకు హాని చేసేటువంటి క్రిములను అది పారద్రోలుతుంది అనమాట. అది ఇది కూడా అదే. సో ఇది అగ్ని హోత్ర సంబంధించిన సామాగ్రి, పౌడర్ అగ్నిహోత్రంలో వేసేది. ఇది రోగ రక్షక ధూపు. ఎవరైనా చంటి పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో దీన్ని ధూపం వేస్తారు. ఇది ప్యూర్ బ్లాక్ టైప్ లో ఇది గుగ్గిలం అంటారు, గోల్డ్ గుగ్గిలం. యాక్చువల్ గా గుగ్గిలం అంటే ఎవరికి నిప్పుల మీద వేసేది, పొగ వచ్చేది అనమాట. ఈ హెయిర్ ఆయిల్స్ అండి, ఇది ఆనియన్ షాంపూ అండ్ ఇది వచ్చేసి షాంపూ. ఇవన్నీ షాంపూ. ఇది ఒక షాంపూ, ఇది ఎక్కడ దొరకదండి ఈ షాంపూ. ఈ షాంపూ స్పెషాలిటీ ఏంటంటే డైరెక్ట్ కుంకుడుకాయలను శీకాకాయలను దంచి తయారు చేసింది. డైరెక్ట్ సంజీవన్ హెయిర్ ప్లస్. దీంట్లో కెమికల్ బేస్ లేదు, కాకపోతే ఇది గోవు యొక్క పేడ రసంతో తయారు చేసింది, గోవు యొక్క మూత్రంతో. సో చాలా బాగా సెబోరిక్ డెర్మటోసిస్, స్కాల్ప్ సోరియాసిస్, అట్లా బాగా డెండ్రాఫ్ వచ్చే వాళ్ళకి ఇది బాగా స్మెల్ ఏమి ఉండదు. చీప్. ఇది 250 రూపీస్ కు 250 రూపీస్ కు ½ లీటర్ అనమాట. సో ఇవి ఇక్కడ లడ్డూలు అండి. ఈ లడ్డూలు చూడొచ్చు. ఈ లడ్డూలన్నీ మా దగ్గర తయారు చేసినవి, హోమ్ మేడ్. ఈ లడ్డూల స్పెషాలిటీ ఏంటంటే ఇందులో వాడినటువంటి ద్రవ్యాలన్నీ ప్యూరు, నెయ్యి ప్యూరు, చక్కెర లేకుండా బెల్లంతో తయారు చేసినాయి. ఇది మినప లడ్డు, పొట్టు మినప లడ్డు, చాలా బాగుంటాయి టేస్ట్. బార్లీ జొన్న లడ్డు కూడా చాలా అమేజింగ్ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మినప లడ్డు, తర్వాత ఇప్పపు లడ్డు. ఇది కూడా ఇప్పపు లడ్డు ఏంటంటే లడ్డు, అది ఎవరికైతే హెవీ బ్లీడింగ్స్ ఉన్న వాళ్ళు, లేడీస్ ముఖ్యంగా రక్తము ఎక్కువ కోల్పోయే వాళ్ళకు ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పపు లడ్డు తొందరగా రిస్టోరేషన్ అవుతుంది అనమాట. అట్లా ఇక్కడ పల్లి చెక్కి ఇవన్నీ చాలా చీప్ గా ఉంటాయి. ఈ పల్లీలు ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. ఇది ఇక్కడ ఇది వచ్చేసి ఇది జీడిపప్పు పెద్దగా ఉంది. కాజు అండ్ బాదాంది. పల్లీది ఇక్కడ ఉంది చూడండి. పల్లి కూడా చాలా బాగుంటుంది, చాలా పెద్దగా ఉంటుంది సైజ్. పల్లీల సైజ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. నువ్వుల లడ్డు, ఇలా స్నాక్స్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ యొక్క ఏమంటారు బిస్కెట్, నో మైదా నో షుగర్ జాగరి. ఇంకో ఇందులో గొప్పది ఏంటంటే టాలో, బీఫ్ టాలో అని చెప్పి ప్రతి బిస్కెట్ లో తయారు చేస్తారు, వేస్తారు. అది నాన్ వెజిటేరియన్ కిందకే వస్తుంది. ఇది ప్యూర్ వెజిటేరియన్ అన్నమాట. అంటే ఇందులో బీఫ్ టాలో గానీ పామోలిన్ గానీ వేయరు అనమాట. ఎలాంటి ఎమల్సిఫైర్స్ ఉండవు. సో ఇది చాలా బాగుంటుంది. ఇందులో చక్కెర ఉండదు. ఇది వచ్చేసి బెల్లంతో తయారు చేస్తారు, నెయ్యితో తయారు చేస్తారు. మళ్ళీ నెయ్యి కూడా చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఇది చాలా చీప్. మళ్ళీ ఇది ఇంకా టాప్ అండి. ఇక్కడ ఇవి వచ్చేసి నూడిల్స్,
మీకు తెలుసు చాలా కదా? మంది పిల్లలకి నూడిల్స్ అంటే చాలా ఇష్టం కదా, కానీ అది హెల్త్ కి అంత మంచిది కాదంటారు. కానీ ఇక్కడ చూడండి ఫాక్స్టైల్ మిల్లెట్ నూడిల్స్, Yeah. మిల్లెట్స్ తో చేసిన. అంటే అన్ని నూడిల్స్ లో మైదా తోటి చేస్తారండి. ఈ నూడిల్స్ తో సమస్య ఏంటంటే అది ఎప్పుడో సంవత్సరం కింద దుంపను ఉడకబెడతారు, ఒక 1 year కింద. ఆ దుంపను ఉడకబెట్టిన తర్వాత మైదా లాగా తయారు చేస్తారు కదా, అది అందులో కెమికల్స్ ఉంటాయి, ప్రిజర్వేటివ్ ఉంటుంది. మైదా డేంజర్ మనకి. సో ఇది హరే కృష్ణ మూవ్మెంట్ ఇస్కాన్ లో ఒక భాగం కదా. సో హరే కృష్ణ మూవ్మెంట్ వాళ్ళు ఇది వసుధ అనేటువంటి బ్రాండ్ తో తీసుకొచ్చారు. ఇందులో MSG ఉండదు, అంటే మోనోసోడియం గ్లూటమేట్, చైనీస్ సాల్ట్ అంటారు దాన్ని, టేస్టింగ్ సాల్ట్. అది ఉండదు. అది ఉంటే ఏమైతుందంటే లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇందులో ప్రిజర్వేటివ్స్ ఉండవు, ఎటువంటి కెమికల్స్ ఉండవు. మామూలు మిల్లెట్స్ తో తయారు చేసినటువంటి గ్లూటెన్ ఫ్రీ. మామూలుగా ఎవరికైతే గ్లూటెన్ ఎలర్జీ ఉందో ఇక్కడ ఉంది చూడండి. ఇందులో 4 రకాలు ఉన్నాయి చూడొచ్చు. ఫాక్స్టైల్ మిల్లెట్, పెర్ల్ మిల్లెట్ అండ్ ఫింగర్ మిల్లెట్, సో కోడో మిల్లెట్, 4 రకాలు ఉన్నాయి చూస్తారు కదా.